నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. వ్యూవర్స్, నేను 2 స్టోరీలు మీకోసం ఇస్తున్నాను. రెండిటిని కూడా మీరు చూడడం లేదు. ఇలా అయితే ఎలా? స్టోరీ నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, నేను ఇవ్వడం మానేస్తా. ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయి ఉన్నాను. ఇక ఈనాటి కథలోకి వెళ్దామా? రొమాంటిక్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అతడే ఆమె ప్రియుడు భాగం 10. తన గదికి వచ్చిన రిషి మనసు కల్లోలంగా మారింది. ఎందుకు నాకు ఈమెను చూస్తే మనసు అదోలా అయిపోతోంది. తీయని బాధ తనువంతా పాకుతుంది. ఆలోచనగా అనుకున్న అతడు, నా లైలా ఏమైనట్టు? ఆమె గురించి ఎంక్వైరీ చేద్దామంటే నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. ఆమె అందమైన కళ్ళు తప్ప ఆలోచనగా అనుకున్నాడు. తన ఫారెన్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిన బ్రీఫ్ కేస్ని ఓపెన్ చేశాడు. అందులో నుండి ఒక పెద్ద డ్రాయింగ్ని బయటికి తీశాడు. ఆ డ్రాయింగ్ ఇన్కంప్లీట్గా ఉంది. అతను ఫారెన్లో ఉన్నన్ని రోజులు ఏ కాస్త సమయం దొరికినా లైలా రూపాన్ని పెన్సిల్తో డ్రా చేసే ప్రయత్నం చేసేవాడు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు కూడా. తను చూసిన ఆమె అందమైన కళ్ళను చక్కగా వేశాడు. అతడు చదువుకునేటప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ నేర్చుకొని ఉన్నాడు. ఆ డ్రాయింగ్ షీట్ని స్టాండ్కి పెట్టాడు. ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. మధ్య మధ్యలో కళ్ళు మూసుకొని ఆ రోజు తను ఆమె ముఖాన్ని పట్టుకున్నప్పుడు ఎలా ఉండిందో గుర్తు చేసుకున్నాడు. అతని 2 చేతుల నడుమ ఆమె ముఖం గుండ్రంగా ఇమిడిపోయింది. అచ్చంగా పౌర్ణమి నాటి చంద్రుడిలా. ఆ ముఖాన్ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడో గుర్తుకు రాగానే అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. చిలిపి తలుపు రిషి మనసును తాకి గిలిగింతలు పెట్టింది. వెచ్చని నిట్టూర్పు ఒకటి అతని నుండి వెలువడింది. ఆ తర్వాత అతడు తనను తాను కంట్రోల్ చేసుకొని ఆమె ముఖాన్ని గీశాడు. ఆ తర్వాత ముక్కు కొసమని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. సంపెంగలాంటి ఆమె ముక్కు కొసతేలి అతని చూపుడు వేలు పొడవున ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఆ ముక్కుకి ఒంటిరాయి ముక్కు పుడక ఉన్న విషయం గుర్తుకు వచ్చింది. ఆమె ముక్కుపై తను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె వదిలిన వెచ్చని శ్వాస అతని కంఠాన్ని తాకింది. అప్పుడు అతనికి కలిగిన అనుభూతి ఇప్పుడు గుర్తుకు వచ్చి మనసు తీయగా ములిగింది. అది గీసేలోపు అతని సెల్ రింగ్ అయింది. గతం తాలూకు అనుభూతులను ట్రాన్స్లో ఉన్న అతడు ఉలికిపాటుతో కళ్ళు తెరిచి సెల్ వైపు చిరాగ్గా చూశాడు. అంతలోనే ఈ టైంలో ఎవరు చేసి ఉంటారు అనుకోగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. చేతిలో ఉన్న పెన్సిల్ని పక్కన పెట్టి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఈ టైంలో తాతయ్య చేశాడేంటి? మళ్ళీ బామ్మ ఆరోగ్యం చెడలేదు కదా అనుకోగానే టెన్షన్ మొదలైంది. ఆత్రంగా కాల్ లిఫ్ట్ చేసి, హలో తాతయ్య, ఎలా ఉన్నారు? ఈ టైంలో కాల్ చేశారు అంటూ కంగారు పడుతూ అడిగాడు. బామ్మ నీతో మాట్లాడాలని గోల చేస్తుంటే నీ నిద్ర డిస్టర్బ్ చెయ్యక తప్పలేదు అన్నాడు ఆయన. పర్వాలేదు తాతయ్య, బామ్మకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అయినా నేనేమి ఇంకా నిద్రపోలేదు అన్నాడు రిషి. అదేంట్రా, ఇంత పొద్దుపోయినా నువ్వింకా పడుకోలేదా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? అందుకే నేను అక్కడికి వెళ్ళొద్దు, మాతో పాటు ఉండమని చెప్పింది. అక్కడ నిన్ను చూసుకునేవాళ్ళు, మందలించేవాళ్ళు ఎవరూ లేరు కదా. ఇక నీకు నచ్చినట్టుగా ఉంటున్నావు అని మెత్తగా మందలించాడు. అదేమీ లేదు తాతయ్య, కొంచెం వర్క్ ఉంది, అది చేస్తూ కూర్చున్నాను, సమయం తెలియదు అని చెబుతూ ఉండగానే బామ్మ లైన్లోకి వచ్చింది. రిషి, ఎలా ఉన్నావు కన్నా? ఎందుకనో ఈ పూట నీతో మాట్లాడాలి అనిపించింది. తెల్లవారే వరకు ఉండలేకపోయాను, అందుకే తాతయ్యతో నీకు కాల్ చేయించాను అని ఆప్యాయంగా మాట్లాడింది. పర్వాలేదు బామ్మ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులు అవి టైంకి వేసుకుంటున్నావా? టైంకి భోంచేస్తున్నావా? ఇంకా చెకప్కి మళ్ళీ వెళ్ళి వచ్చావా? బాగానే ఉన్నాను కదా అని వెళ్ళడం మానేశావా? అలా చేస్తే నేను ఊరుకోను. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యకు. నీకేమన్నా అయితే నేను తాతయ్య ఏమైపోవాలి అంటుంటే రిషి గొంతు రుగ్ధమైంది. నాకేమీ కాదు కన్నా, నేను గుండ్రాయిలా ఉంటాను. అంతేకాదు, నేను నీ పెళ్ళి చూడాలి, నీకు పుట్టే పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి. అబ్బో, ఇలా నాకు చాలా పనులున్నాయి. అందుకని నేను ఇప్పుడప్పుడే పోను. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇంతకీ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటానంటే చెప్పు, సంబంధాలు చూడడం మొదలు పెడతాం. పక్కనే ఉన్న తన భర్తను చూస్తూ మురిపెంగా అడిగింది ఆ బామ్మ. నువ్వు ఇలాంటి శ్రమ ఏమీ పెట్టుకోకు బామ్మ, అమ్మాయిని నేను చూసుకుంటాను, ఆ తర్వాత చెప్తాను. పెళ్ళి నువ్వే చేద్దువు గాని, అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకు. నా పెళ్ళి గురించి అదే పనిగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు చెప్పినట్టుగా ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, కానీ అమ్మాయిని వెతుక్కునే ఛాయిస్ మాత్రం నాది, సరేనా అన్నాడు. నువ్వు ఎవరిని చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ముఖ్యం చిరునవ్వుతో అంది ఆ బామ్మ. అలాగే బామ్మ, ఇక ఉంటాను, నిద్ర వస్తోంది అని చెప్పి కాల్ కట్ చేశాడు రిషి.
ఇక ఆ పూటకి డ్రాయింగ్ వేసే మూడ్ పోయింది. డ్రాయింగ్ షీట్ని మడతపెట్టి నిద్రకి ఉపక్రమించాడు. పడుకున్నాడు అన్న మాటే కానీ అతని కలల నిండా లైలానే ఉంది. ఎప్పటికో నిద్రపట్టిన రిషికి ఉదయం ఆలస్యంగా మెలకువ వచ్చింది. ఫ్రెషప్ అయిన అతడు ఆమె గదికి వచ్చాడు. నిన్న రాత్రి రిషి పృథ అని కొత్తగా పేరు పెట్టిన ఆమె అప్పటికే లేచి చాలాసేపైనట్టుంది. తలస్నానం చేసిందేమో. తల ఆరబెట్టుకుంటూ స్టూల్ మీద కూర్చొని ఉంది. అతడు తలుపు తీయగానే ఉలికిపాటుతో తల ఎత్తి అతన్ని చూసింది. కాలు నొప్పి తగ్గినట్టుంది. చిరునవ్వుతో ఆమెను అడిగాడు. కొంచెం బెటర్గా ఉంది. అందుకే మీకు శ్రమ ఎందుకని నేనే రెడీ అయిపోయాను అని తల వెంట్రుకలు ముందుకు వేసుకుని తుడుచుకుంటూ ఉంది పృథ. ముందుకు వేసుకున్న ఆమె జుట్టు కూర్చొని ఉన్న ఆమె మోకాలు దాటి ఉన్నాయి. వాటిని చూస్తూ మీ జుట్టు చాలా పొడవు. ఈ కాలంలో ఇంత పొడుగు జుట్టుని నేనెవరికీ చూడలేదు ప్రశంసాపూర్వకంగా అన్నాడు. దానికి ఆమె చిన్నగా నవ్వింది తప్ప సమాధానం చెప్పలేదు. టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ వరకు రాగలవా? ఇక్కడికి తెప్పించమంటావా అని తన ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు రిషి. ఒకే గదిలో ఉండడం వల్ల బోర్గా ఉంది. పదండి, నేను మీతో పాటు డైనింగ్ హాల్ వరకు వస్తాను అని చెప్పి లేచి నిలబడి గోడని పట్టుకొని చిన్నగా అడుగులు వేసింది పృథ. తల ఆడించిన అతడు ముందు నడుస్తుంటే ఆమె అతని వెనక నడిచింది. కానీ మెట్లు దిగడం ఆమెకు కష్టమైంది. రీలింగ్ పట్టుకొని మెల్లగా దిగుతోంది. ఆమె వల్ల కావడం లేదు. నొప్పిని మునిపంట దాచి అలాగే దిగడం మొదలుపెట్టింది. కానీ బ్యాలెన్స్ చేసుకోలేక తూలింది. కింద పడ్డానేమోనని భయంతో గట్టిగా అరిచింది. ఈసారి నా నడ్డి విరగడం కన్ఫామ్ అనుకుంది. కానీ ఆమె మేను మెట్లను తాకేలోపు రిషి ఒడుపుగా ఆమె కింద పడకుండా పట్టుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె అతని ఒడిలో ఉంది. సారీ, మళ్ళీ మీకు శ్రమ కలిగిస్తున్నాను అని పృథ బేలగా అతన్ని చూసింది. పర్లేదు, మీరేమంతా బరువు లేరు. ఈ మాత్రం నేను మోయగలను అంటూ ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. వంటింటి వైపు చూసి గంగా టిఫిన్ అన్నాడు. తెస్తున్నాను సార్ అంటూ గంగా టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. మంచి కాఫీ పెట్టు, మేం వడ్డించుకొని తింటాం అన్నాడు రిషి. ఆమె తల ఆడించి వెళ్ళింది. పెసరట్టు ఉప్మా వాసనకి ఆకలి రెట్టింపైంది పృథకి. ఆమె వడ్డించుకొని అతనికి పెట్టింది. ఆమె ఇష్టంగా తినడం చూసి ఈ కాంబినేషన్ నీకు ఇష్టమా అన్నాడు. అవునని తల ఆడించింది. అతడు ఇంకేమీ మాట్లాడలేదు. తినేసి గంగా ఇచ్చిన కాఫీ తాగాడు. ఈ పూట కూడా ట్యాబ్లెట్లు ఉన్నాయి, మర్చిపోకుండా వేసుకో. రేపటికి పూర్తిగా తగ్గుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నిన్నట్లా చేయకుండా ఏదైనా గంగకి చెప్పి చేయించుకో అక్కడే ఉన్న గంగను చూస్తూ అన్నాడు రిషి. సార్, నేను మేడని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి అని గంగా నిన్నటి అతని కోపం గుర్తుకు వచ్చి భయంతో నేలచూపులు చూసింది. పద, నేను నీ గదిలో దిగబెడతాను అన్న అతడు ఆమెను ఎత్తుకొని వచ్చి ఆమె గదిలో దింపాడు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. అతడు వెళ్ళిన గంటకి జోగేంద్ర మనుషులు వచ్చారు. వాళ్ళు అతని భార్య మిస్ అయినప్పటి నుండి ఆ ఏరియా అంతా వెతుకుతూనే ఉన్నారు. ఇటువైపు ఏమైనా వచ్చిందేమో కనుక్కుందామన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి గేటు చప్పుడు చేశారు. అక్కడే ఉన్న వాచ్మెన్ రంగడు, ఎవరు మీరు, ఎవరు కావాలి అని వాళ్ళని అడిగాడు. ఓ 4 రోజుల క్రితం రాత్రిపూట ఇటువైపు ఒక ఆమె వచ్చింది, నువ్వు చూసావా అని అడిగాడు ఆ వచ్చిన వాళ్ళల్లో ఒకడు. నేను రాత్రంతా ఇక్కడే ఉంటాను, ఇటువైపు ఎవరూ రాలేదు అన్నాడు రంగడు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు, ఆ వచ్చిన గ్యాంగ్ లీడర్ దబాయించి అడిగాడు. నిజం సార్, ఇటువైపు ఎవరూ రాలేదు. అయినా ఇది ఎక్కడో ఊరికి అవతల విసిరేసినట్టు ఉన్న ఫామ్ హౌస్. ఇక్కడికి ఎవరైనా రాగలరా? పైగా ఇది బస్ రూట్ కూడా కాదు. ఆమె ఏ బస్సో ఆటోనో పట్టుకొని పారిపోయి రావడానికి. అంతా నిర్మానుషమైన ప్రాంతం. అంతేకాకుండా ఈ మధ్య ఇక్కడ చిరుత సంచరిస్తోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ మీరు అనుకున్నటువంటి ఆవిడ ఇటువైపు వచ్చినా ఏ అడవి జంతువుకో ఆహారమై ఉంటుంది. కాస్త ఆ చెట్టు దగ్గర, ఈ పుట్ట దగ్గర కూడా కొంచెం వెతకండి. ఇలా నా దగ్గరికి వచ్చి అడిగితే నేనేం చెప్తాను అమాయకంగా అన్నాడు రంగడు. ఒరేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? కాదనుకో కథమైపోతావు అంటూ ఒకడు కత్తి చూపిస్తూ రంగన్ని బెదిరించాడు. అన్నా, మీరెవరో నాకు తెలియదు. మీరెవరి గురించి వెతుకుతున్నారో తెలియదు. మీరిప్పుడు నన్ను పొడిచినా నా దగ్గర నుండి వచ్చే సమాధానం ఇది ఒక్కటే, ఇటువైపు రాలేదు. వచ్చారని ఎలా చెప్పను? ఏడుపు ముఖం పెట్టాడు రంగడు.
సరే, ఇందులో ఎవరెవరు ఉంటున్నారు? వాళ్ళని ఇటు పిలువు, వాళ్ళని అడుగుతాను అన్నాడు ఆ గ్యాంగ్ లీడర్. ఈ ఫామ్ హౌస్ ఓనర్ ఇక్కడ ఉండడు, సిటీలో ఉంటాడు. సార్ అప్పుడప్పుడు వచ్చి ఒక పూట ఉండి వెళ్తాడు. అంతకు మించి ఎవరూ రారు. ఇక్కడ పనిచేయడానికి నేను, నా భార్య ఉన్నాం. కావాలంటే ఉండండి, నా భార్యను పిలుస్తాను అన్న అతడు గంగా గంగా అని గట్టిగా అరిచి పిలిచాడు. ఆమె వంటింట్లో గిన్నెలు తోముతోంది. ఆ గిన్నెలు చేస్తున్న శబ్దం వల్ల బయట ఈ రౌడీలు వచ్చి తన భర్తని బెదిరిస్తూ మాట్లాడుతున్న మాటలు ఆమెకు వినిపించలేదు. ఇప్పుడు రంగడు గట్టిగా పిలవడంతో వస్తున్నా అని తడి చేతులతో అలాగే వచ్చింది. బయట కనిపించిన ఆ రౌడీ ముఖను చూసి భయపడింది. ఇదిగో ఈవిడే నా భార్య అని రంగడు చెప్పగానే, ఆ లీడర్ ఇంట్లో ఎవరు ఉంటారు? నీ మొగణ్ణి అడిగితే సరిగ్గా చెప్పడం లేదు. నువ్వైనా కరెక్ట్గా చెప్పు, లేదంటే మీ ఇద్దరు మా చేతుల్లో అయిపోతారు అని కోపంతో ఆమె మీద గట్టిగా అరిచాడు. ఆమె భయంతో బిక్కచచ్చిపోయింది. ఎలాగో అలా గొంతు పెకల్చుకొని ఎవరూ ఉండరు అంది. ఉండకపోవడం ఏంటి? నీ భర్త ఉంటారని చెప్పాడు అని అతడు గంగతో అబద్ధం ఆడాడు. ఉండడం అంటే ఓనర్స్ ఎవరు ఉండరు. నేను, నా భర్త మాత్రమే ఉంటాం. మా సార్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఒక పూట ఉండి వెళ్తారు అని సేమ్ రంగడు చెప్పినట్టుగానే చెప్పింది గంగ. అనుమానంతో ఆమెను చూసిన ఆ లీడర్ రౌడీ, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టున్నాయిగా, ఒకసారి దాని ఫుటేజ్ చూపించు కమాండింగ్ వాయిస్తో అన్నాడు. సార్ అవి చూడ్డానికి ఉన్నాయి, కానీ పనిచేయడం లేదు. ఇక్కడ ఎవరు ఉండనప్పుడు అవి పనిచేస్తే ఎంత, చేయకపోతే ఎంత అని మా సార్ రిపేర్ చేయించలేదు అని మరింత అమాయకంగా ముఖం పెట్టాడు రంగడు. ఒరేయ్, నాకు నేను చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది. ఇప్పుడు వెళ్తాం, కానీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు వస్తాం. అప్పుడు నువ్వు చెప్పేది నిజం కాదని తెలియాలి. నా చేతిలో అయిపోతావు అని రంగడిని వేలు చూపించి మరీ బెదిరించాడు ఆ రౌడీ. తన వాళ్ళని చూసి పదంట్రా పోదాం అని ముందుకు కదిలాడు. ఇదంతా తన గది కిటికీలో నుండి చూసిన పృథకి గుండె దడదడలాడింది. వాళ్ళెవరో ఆమెకు తెలియదు, కానీ తన కోసమే వచ్చారేమోనన్న అనుమానం ఆమెను భయపడేలా చేసింది. ఆమెకి గతం ఇంకా గుర్తుకు రాకపోయినా తనను ఎవరో వెతుకుతున్నారు, కానీ వాళ్ళు తన వాళ్ళు కాదు, తన మంచి కోరిన వాళ్ళు కాదు అన్న ఫీలింగ్ కలిగింది. పైగా వాళ్ళు రౌడీల్లా ఉన్నారు అనుకున్న పృథ బయటికి రాలేదు. ఆ వచ్చిన రౌడీలు దూరంగా వెళ్ళగానే రంగడు రిషికి కాల్ చేశాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.